కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు. తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం. ఈ రకమైనటువంటి విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ను ఈ రకంగా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు తప్పించుకుపోయేదానికి ఏ రకంగా కూడా సహకరించము. ఇది మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అధికారం ఉందని చెప్పి మీరు చేసేటువంటి అవినీతిని మీరే పక్కన క్లీన్ చిట్ ఇచ్చుకొని ఆ కేసును పక్కదావ పెట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చర్య. దీన్ని వెంటనే విత్డ్రా చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఆ జరిగినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్స్ అన్ని తప్పని కానీ లేకుండా అంటే సిట్ చేసేటువంటి విచారణ తప్పని చెప్పి కానీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది తప్పితే మీ మీద వచ్చినటువంటి అభియోగాలు మీరే ప్రభుత్వంలో ఉండి దాన్ని మాఫీ చేసుకోవడం అనేది చాలా అభ్యంతరకరం. ఇది కాకుండా ఈరోజు అత్యంత తీవ్రమైనటువంటి విషయం ఈరోజు ఉన్నటువంటి విషయం ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు దాని పట్ల ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు గడిచిన 20 నెలలు దగ్గర కావస్తుంది. 19 నుంచి 20 నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్నేమో రామానాయుడు 8,000 కోట్ల రూపాయలు రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. బహుశా ఆయన కూడా చంద్రబాబు నాయుడు అంచనుడే కాబట్టి అబద్ధాలకు హద్దే లేకుండా పోతా ఉన్నట్టుంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం. మీరు 800 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు కదా, మాకు తెలిసినటువంటి ఏ ప్రాజెక్టులో కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక పిడికెడి మట్టి కూడా తీసేటువంటి దాఖలాలు లేవు. దీనికి గడిచిన ప్రెస్ మీట్లో నేను క్లియర్గా అడిగా, రామానాయుడు గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అన్ని పార్టీలను సమావేశపరచండి, ఆ సమావేశం ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయింపులు చేశారు, ఏ ప్రాజెక్టుకు ఎంత పేమెంట్ చేశారో చెప్పమని చెప్తే దానికి ఈ రోజు వరకు స్పందన లేదు. నిన్న నెల్లూరు జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా కందలేరును సందర్శించేదానికి ఆడ జరిగేటువంటి లోపాలను కానీ ఆడ జరిగేటువంటి పనితీరును కానీ పరిశీలించడానికి పోతే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడటువంటి ఇన్ఛార్జీలు అక్కడటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా ఈ ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది మాకు అర్థం కావడంలే. మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు, రాయలసీమకు మేలు చేసింది మేమే, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు మేమే పూర్తి చేస్తాం. ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు. ఆడ నెల్లూరు జిల్లాలో అక్కడటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కండలేరును సందర్శించేదానికోసం వాళ్ళు బయలుదేరినారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు అడ్డుకునే దాంట్లో మీ ఆంతర్యం ఏంది? మీరు ఎందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ ప్రాజెక్టు సందర్శిస్తుంటే అడ్డుకున్నారో ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకందరికీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోమశిల నుంచి కూడా ఫ్లడ్ వాటర్స్ వస్తున్నాయి. సోమశిల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో ఓవర్ఫ్లో అయిపోయి సముద్ర పాలవుతున్నాయి నీళ్లు. కాబట్టి ఈరోజు సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు మాత్రమే కండలేరుకు పోయేదానికి అవకాశం ఉంది. దాని 24,000 క్యూసెక్లకు అంటే దాదాపు 2.25 నుంచి 2.5 టీఎంసీ వరకు తీసుకొని పోయేదానికి వైడనింగ్ ఆఫ్ సోమశిల టు కందలేరు ప్రాజెక్టు చేపడితే ఈ రోజుకి ఈ 19 నెలల్లో నుంచి ఒక పిడికెడి మట్టు ఆ ప్రాజెక్టు నుంచి తీసేయాలి. ఆ డొల్లతనం బయటపడుతుందని చెప్పి ఈరోజు మా నెల్లూరు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మీరు